మామయ్య గారండి ఏం కూర వండనండి? అబ్బాయి ఉల్లిపాయలు ఎక్కువ తెచ్చింది కదమ్మా, ఉల్లిపాయ కూర. సరేనండి, ఉల్లిపాయ పచ్చడి కూర ఉండాలి. పచ్చడి కూర కాదు, ఉల్లిపాయ పచ్చడి. సరేనండి. ముందుగా పొయ్యి వెలిగించుకుని దాకా పెట్టుకోవాలి. దాకా ఏడైనట్టునే 2 చెంచాలు నూనె వేసుకోవాలి. నూనె ఏడయింది. మినపప్పు, పచ్చెనపప్పు, కొన్ని మెంతులు వేసుకోవాలి. వీటిని కొంచెం వేగనివ్వాలి. ఇవి ఇలా వేగిన తర్వాత ఇందులో ధనియాలు, జీలకర్ర వేసుకోవాలి. ఇవి కూడా ఇలా వేగిన తర్వాత ఇందులో ఎండుమిరకాయలు వేసుకోవాలి. ఇందులోనే ఎల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఇవన్నీ ఇలా వేగిపోయినాయి. ఇప్పుడు ఇవన్నీ ప్లేట్లో తీసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మళ్ళీ కొంచెం నూనె వేసుకోవాలి. నూనె ఏడయింది. ఉల్లిపాయలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలని వేపుకోవాలి బాగానే. ఉల్లిపాయలు ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో చిన్న చింతపండు వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మిక్సీలోని ముందుకుంటానే ఎండుమిరపకాయలు అవి వేసుకోవాలి. ఈ తొందరగా నలగవు, ఉల్లిపాయ తొందరగా నలిగిపోతుంది. అందుకనేసి ఈ పప్పుల్లోనే ఉప్పు కూడా వేసేసుకోవాలి. ఈ పప్పులన్నీ ఇలా పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోని చల్లారిపోయిన ఉల్లిపాయలని చింతపండు వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఇలా కచ్చాబిచ్చాగా పట్టుకోవాలి. అప్పుడు రోడ్లో రుబ్బిన ఫీలింగ్ వస్తుంది తినేటప్పుడు. ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి. పొయ్యి అంటించుకుని దాకెట్టుకోవాలి. అందులో 2 చెంచాలు నూనె వేసుకోవాలి. నూనె వేయండి. ఎల్లుల్లిపాయలు వేసుకోవాలి. మినపప్పు, ఆవాలు వేసుకోవాలి. ఇందులోనే ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇవి కాస్త వేగాలి. ఈ వేగిపోయి ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఇలా వేగిపోయిన తర్వాత మిక్సీ పట్టుకున్నదంతా వేసేసుకోవాలి ఉల్లిపాయది. ఇప్పుడు ఇందులోనే కొత్త పసుపు వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. దాటి నుంచి ఇలా వదిలేసిన తర్వాత పొయ్యి కట్టేసుకోవాలి. ఇక ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. పొయ్యి కట్టేసాను, ఈ ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇంతేనండి, తినేద్దామండి.